వైసీపీ ప్రకటిస్తున్నటువంటి లిస్టుల్లో రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ 6 లిస్టులను వైసీపీ ప్రకటించింది. దాదాపు ముఖ్యంగా అసెంబ్లీలకు సంబంధించి, ఎంపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తూ వస్తుంది. ఎందుకంటే జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను, అలాగే మంత్రులను, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జీలను ఒక్కరొకరిని మారుస్తూ వస్తుంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే దాదాపు 65కు పైగా అసెంబ్లీలకు సంబంధించి, దాదాపు 20కు పైగా ఎంపీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కొత్త అభ్యర్థులను, ఇన్ఛార్జీలను నియమిస్తూ పార్టీ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయితే నిన్న 6వ లిస్టుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. 6వ లిస్టులో ఎవరెవరు పోటీ చేశారు, ఎవరెవరికి అవకాశం కల్పించారనేది కూడా చూస్తే, ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరి శ్రీనివాస్, నరసాపురం సంబంధించి అడ్వకేట్ గూడూరి ఓంబాల, గుంటూరు ఎంపీ స్థానానికి ఉమ్మారెడ్డి వెంకటరమణని నియమిస్తూ వచ్చారు. అంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి మోస్ట్లీ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా అసెంబ్లీలకు సంబంధించి కూడా రీప్లేస్మెంట్ చేస్తూ రావాల్సి ఉంది. అయితే 20కు పైగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేందుకు కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒంగోలుకు సంబంధించి కానివ్వండి, నంద్యాలకు సంబంధించి కానివ్వండి, ఎవరు ఉంటారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి తిరిగి పోటీ చేయబోతున్నారంటూ తెలుస్తుంది. ఇక బాపట్లకు సంబంధించి నందిగం సురేష్ రంగంలోకి దిగబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, అంటే గత కొంతకాలంగా వైసీపీకి సంబంధించి కొంత సినిమా గ్లామర్ని, ఇండస్ట్రీలో ఫేమ్గా ఉన్నటువంటి పాపులర్ యాక్టర్లను కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ షాక్ ఇచ్చే విధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి లిస్టులన్నీ కూడా మనకు తెలుస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు అలీకి సంబంధించి కూడా, అలీ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. నంద్యాలకు సంబంధించి కానివ్వండి, అలాగే నంద్యాల నుంచి కానివ్వండి, లేదంటే గుంటూరు నుంచి కానివ్వండి ఆయనకు అవకాశం ఇస్తారంటూ కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అలీకి కూడా షాక్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక మరోవైపు డైరెక్టర్ వివి వినాయక్ని కూడా రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా పార్టీ భావించింది. ఆయన్ని రాజమండ్రి స్థానం నుంచి కూడా పోటీ చేయించాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అనూహ్యంగా రాజమండ్రికి సంబంధించి కొత్త అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ని నియమించడంతో వివి వినాయక్ కూడా వైసీపీ కొంత షాక్ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసింది. ఇక మరోవైపు నరసాపురానికి సంబంధించి, నరసాపురం ఏదైతే రాజులు బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కమ్యూనిటీ సంబంధించి కానివ్వండి, అక్కడ కొంత సామాజిక సమీకరణాల నేపథ్యంలో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఏదైతే సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక సమాచారం నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ సేమ్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒక అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ భావించినట్టు తెలిసింది. కానీ దానికి భిన్నంగా కూడా నరసాపురంకి సంబంధించి అడ్వకేట్ గూడూరి ఉమబాలను దింపడంలో మాత్రం వైసీపీ కొంత అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా అక్కడ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే నరసాపురానికి సంబంధించి ఏదైతే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా వైసీపీ భావించిందని చెప్పేసి కూడా చాలా రోజులుగా సోషల్ మీడియాలో, అలాగే పార్టీకి సంబంధించి కొంతమంది కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆవిడ కూడా డైరెక్ట్గా నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో పోటీ చేస్తానంటూ కూడా చెప్పారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా కొత్త వ్యక్తి అవకాశం ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని ఈసారి ఖచ్చితంగా ఓడించాలని కూడా వైసీపీ పార్టీ టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే గెలిచేందుకు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మరోవైపు బాపట్లకు సంబంధించి మళ్ళీ తిరిగి నందిగం సురేష్కి పోటీ చేయబోతున్నారు. అలాగే కడపకి సంబంధించి అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరూ కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో నంద్యాలకి అలాగే ఒంగోలుకి సంబంధించి కూడా ఎవరుంటారనేది చూడాల్సి ఉంది. సో అయితే ఓవరాల్గా ముందుగా సినీ ఇండస్ట్రీ సంబంధించి కొంత ఆశలు పెట్టుకున్నటువంటి తరుణంలో ఇటు అలీ కానీ, వివి వినాయక్ కానీ, శ్యామలాదేవి కానీ వీళ్ళ ముగ్గురికి కూడా ఖచ్చితంగా ఈసారి ఎంపీలుగా అవకాశం వస్తుంది. వైసీపీ నుంచి ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక గ్రౌండ్ వర్క్ను ప్రిపేర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని లిస్టుల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి న్యూస్ కానివ్వండి ఎక్కడా రాకపోవడంతో కూడా వాళ్ళు ఆశించిన మేర వైసీపీ నుంచి రిజల్ట్ రాలేదనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలిపే ధ్యేయంగా ఉండాలని చెప్పేసి ఇటు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, అలాగే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కానివ్వండి, అభ్యర్థులను మార్చడంలో కానివ్వండి, ఏదైతే కొత్త వారికి అవకాశం కల్పించడంలో, సో ఇలా ఏది చూసుకున్నా కూడా ఖచ్చితంగా గెలిచే వాళ్ళకే, గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన భావిస్తూ వస్తున్నారు. కొంత రీప్లేస్మెంట్ చేసి రిస్క్ ఫ్యాక్టర్లో వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా చూడట్లేదు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి ఉంటేనే ఇస్తాను టికెట్, అది మంత్రి అయినా, సిట్టింగ్ ఉన్నా, నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా, నా సామాజిక వర్గం వాళ్ళైనా, ఎవరైనా సరే నాకు సంబంధం లేదు, వాళ్ళు గెలుస్తారు, సర్వేలు వాళ్ళకి పాజిటివ్గా వస్తే మాత్రము ఖచ్చితంగా టికెట్ ఇస్తాను. అలా కాకుండా ఏదైనా ప్రాతిపదికన రెఫరెన్స్ల మీద టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన వినాయక్ కానివ్వండి, అలీ కానివ్వండి, శ్యామలాదేవి కానివ్వండి,
వీళ్ళందరికీ టికెట్లు వస్తాయని చెప్పి భావించారు. కానీ వాళ్ళకి రాకపోవడంతో కొంత నిరుత్సాహంలో అయితే కేడర్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళని ఎలా రీప్లేస్మెంట్ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. ఇప్పుడు అలీ ప్రస్తుతానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. సో ఆయన్ని రాజ్యసభకి కూడా పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే లేదంటే మిగతా వాళ్ళకి సినీ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకి కూడా ఏమైనా రీప్లేస్మెంట్ చేస్తారనేది కూడా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వైసీపీకి సంబంధించి రీప్లేస్మెంట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి టికెట్లు ఆశించిన వాళ్ళందరికీ కూడా కొంత భంగపాటు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా అలీ మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి చాలా గట్టిగా భావించారు. కానీ ఆయనకి ఈసారి ఎక్కడ అవకాశం దక్కపోవడంతో నిరాశగా ఉందనేదే ఈసారి మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్.